ఈరోజు మనం ఒకటి మినీ బ్లాగ్ అనుకుంటున్నాం. అసలు నేను వీడియో కూడా పోస్ట్ చేయక చాలా రోజులు అవుతుంది. అసలు ఎందుకు పోస్ట్ చేయలే, ఏమైంది అనేది కూడా క్లారిటీ ఇస్తా. ఇంకొకటి, ఈరోజు మనం మళ్ళీ కొత్త సిరీస్ కూడా స్టార్ట్ చేస్తున్నాం, బల్కింగ్ సిరీస్. ఇది మొత్తం రా బల్కింగ్ సిరీస్ అనమాట. అదే అనమాట మనం వాడే ప్రీ వర్కౌట్. ఇప్పుడు జిమ్కి స్టార్ట్ అవుతున్నాం. జిమ్కి పోయినాక చూద్దాం. మనం జిమ్ పోకుండా ఉంటాకి రీజన్ ఏంటంటే హెల్త్ డిస్టర్బ్ అయింది. ఇప్పుడు అంతా సెట్ అయిపోయింది. ఈ రోజు నుంచి బల్కింగ్ సిరీస్ అని ఒకటి పెట్టుకుంటున్నాం కదా, పక్కా డ్యామ్ షూర్ ఇలా మాత్రం ఇచ్చి పాడేద్దాం అనమాట. మొత్తం రా కంటెంట్. ఎట్లాంటి ఆ బల్కింగ్కి తగ్గట్టు టోటల్ వర్కౌట్స్ కానీ, లేకపోతే ఫుడ్ డైట్ కానీ, ఇక మొత్తం బల్కింగ్కి తగ్గట్టు అన్నీ అనమాట. జిమ్ వచ్చేసింది పైన ఫ్లోర్ అన్నమాట. ఒకటి ఏంటంటే జిమ్ను పట్టించుకోకండి. జిమ్ ఎట్లా ఉన్నా సరే పట్టించుకోవద్దు. అయినా మనకి ఎందుకు భయ్యా జిమ్ ఎట్లుంటేంది, డెడికేషన్ ఉంటే చాలు కదా. మనకి ఫుల్ డెడికేషన్ ఉంది. జిమ్ము ఒక్కల పడి ఇరిగిపోయినా సరే మనం ఆగం. ఈరోజు మనది చెస్ట్ డే అనమాట. వార్మప్ చేసుకుందాం, వర్కౌట్లో మాట్లాడదాం. వార్మప్ అయితే అయిపోయింది. నెక్స్ట్ పుషప్స్ ఎందుకంటే ఈరోజు చెస్ట్ డే కాబట్టి పుషప్స్. ఏ డే ఏం కొట్టాలో కూడా ఒక వీడియో తీద్దాం సపరేట్గా. మనం కొట్టేటివి కూడా ఈరోజు మొత్తం ఎట్లాంటివి అంటే సింగిల్ హ్యాండ్తోనే ఉంటాయి. ఎందుకంటే నాకు కొంచెం చెస్ట్ ఇట్ సైడ్ వీక్ ఉంటుంది. వీక్ మజిల్ని హిట్ చేయాలంటే 100% సింగిల్ హ్యాండ్ టేబుల్ రో అయినా సరే, డంబుల్ అయినా సరే, డంబుల్ ప్రెస్, ఓన్లీ ఇవే అనమాట. టోటల్ మొత్తం 4 to 5 వేరియేషన్ కొడదాం, చూద్దాం. ఇక మనం వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. జిమ్లో మాట్లాడదాం అనుకున్నా కానీ అసలు డిస్టర్బెన్స్కి మాట్లాడలేకపోయినా. ఏంటంటే మన బాడీ వెయిట్ 60 పెడుతుంది. కాకపోతే షూ, చేతిలో ఫోన్ ఉంది, ఇవన్నీ మైనస్ చేసినామంటే మేబీ నాకు తెలిసి 59 kgs బాడీ వెయిట్ ఉంది. మన టార్గెట్ వెయిట్ వచ్చేసి 65 kgs అనమాట. బీట్ చేద్దాం. రోజు అప్డేట్ ఇస్తూనే ఉంటా, ఇక చూసుకోరు. ఇక ఈ బల్కింగ్ సిరీస్లో కూడా పక్కా ఒకటి ఏదైనా గివ్ అవే ఇద్దాం. చూద్దాం ఏమి ఇద్దామో. ఈ రోజుకి ఇంతే. నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. బాయ్.